హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి సాబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి నేను నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఒక స్పెషల్ డే మా ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్తున్నాము అని చెప్పి. సో ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఆ స్పెషల్ డే ఏంటంటే చూసేయండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. పొద్దున్న అయితే పూజ అయితే చేసేసుకున్నాను. సో స్పెషల్ డే కదా, అందుకని చక్కగా రెడీ అయిపోయి దేవుడి దగ్గర కొత్త చీర అయితే కట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. కొత్త చీర అంటే ఇది భోగి రోజు కాసేపు కట్టుకొని తీసేసాను అనమాట. సో ఆ శారీ. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ మా యానివర్సరీ అనమాట. సో అందుకని పూజ చేసుకుని ఇంకా మా వారి కాళ్ళకి దండం పెట్టేసిన తర్వాత ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము. మేము బయటికి వెళ్ళిన ప్లేసు ఏంటి అనేది ఈ వీడియోలో స్పెషల్ అనమాట. ఈ యానివర్సరీకి ఇట్లా ప్లాన్ చేసాము. యాక్చువల్గా బయట వెకేషన్కి అది వెళ్దాం అనుకున్నాం, కానీ వీకెండ్ కాదు, పైగా వీక్ మధ్యలో వెన్స్డే వచ్చింది. సో దట్టు కిడ్స్కి స్కూల్, ఇంకా ఆఫీస్, అది ఇబ్బంది అయిపోతుంది. సరే ఎప్పుడైనా వీక్ డేస్లో కాకుండా వీకెండ్లో ఎప్పుడైనా కొద్దిగా ప్లాన్ చేద్దాంలే అని చెప్పి లోకల్గా ఏమన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేసాము. అప్పుడు మాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట, ఈ హోటల్కి. ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉంటుంది, సిటీకి కొంచెం దగ్గరగా హెచ్ఏఎల్ దాటిన తర్వాత అట్లా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ హోటల్ మాత్రం. దాని పేరు వచ్చేసరికి తెలిలా అనమాట. తెలిలా ప్యాలెస్ అంటారు. చాలా చాలా ఫేమస్ ప్లేసు. అలాగే దీన్ని కొంతమంది 5 స్టార్ అంటారు, లేదంటే కొంతమంది 7 స్టార్ హోటల్ అని కూడా అంటుంటారు అనమాట. సో అది 5 స్టారా 7 స్టార్ అనేది నాకైతే అంత క్లారిటీ అయితే లేదు. సో దానికి వెళ్దాము, అంబియన్స్ చాలా బాగుంటుంది, ఎక్కువ టైం మనం అక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా చాలా రాయల్గా బాగుంటుంది అనమాట. ఎంతసేపు చూసినా మనకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే ప్లేస్ అయితే ఇదనమాట. సో డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్. అంటే కొద్దిగా కాస్ట్ ఉన్నప్పటికీ ఏదైనా అకేషనల్గా ఇట్లాంటివి మనకి యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు అట్లా ఒకరోజు ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు ఒక మంచి ఫీల్ ఉంటుంది, సెలబ్రేట్ చేసుకున్నామని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంతకుముందు నేను తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి అక్కడికి మనం తిరుమలలో వెళ్ళినప్పుడు అందులో కూడా ఇట్లాగే చూశారు కదా, వాళ్ళు అట్లా మనకి బొట్టు పెట్టి చక్కగా వెల్కమ్ చేస్తారనమాట, మెల్లో మనకి మాలది వేసి. అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళకి వేరు, ఎవరైనా స్టే చేయడానికి వచ్చే వాళ్ళందరికీ అలాంటివి చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది, ఒక ప్యాలెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇంకా తర్వాత మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. అరౌండ్ మేము వెళ్ళేసరికి 1 o'clock అలా అయిపోయింది. సో ఇంకా ఫుడ్ అయితే బఫే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత మొత్తం హోటల్ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసాం. అవుట్ సైడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా చూసామన్నమాట. చాలా బాగుంటుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఒక రిసార్ట్లో ఉన్నట్టు మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, బయటంతా ఫుల్గా చెట్లే ఉంటాయి. సో ఆ రోడ్లో మనం నడుస్తున్న ఆ ప్లేస్లో నడుస్తుంటే మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో మీరు కూడా మాతో పాటు ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేయండి.
లోపల కూర్చోవాలా బయట కూర్చోవాలా అని లోపల బయట అంతా తిరిగాము. సో ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసి కొద్దిగా సన్నీగా అనిపించింది. అలాగే బఫేకి దూరంగా ఉంటుంది అని చెప్పి సరే ఇంకా లోపలే కూర్చున్నాము. ఈజీ టు మూవ్, పైగా కొద్దిగా చల్లగా ఉంటుంది దట్టు ఆఫ్టర్నూన్ టైం కదా అని చెప్పి ఇంకా మేము లోపలే కూర్చున్నాము. చూస్తున్నారు కదా, సో మెనీ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి మనకి. లైవ్ కౌంటర్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఫుడ్ అంతా కూడా. అంటే కొద్దిగా ఎక్కువ కాంటినెంటల్ స్టైల్ ఉంటుంది, మన ఇండియన్ స్టైల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ ఫారెన్ పీపుల్ వస్తూ ఉంటారనమాట, ఫారెన్ క్లయింట్స్ వాళ్ళు. ఇక్కడ బెంగళూరు అంతా ఐటీ కదా, సో దానికి సంబంధించి వీక్ డేస్లో ఎక్కువ మంది ఫారెన్ క్లయింట్స్ అయితే వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఎక్కువ కాంటినెంటల్ ఫుడ్ అయితే ఈ హోటల్స్లో ఉంటుందన్నమాట. వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్లో స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము ఉన్నప్పుడు కూడా చాలామంది ఫారెన్ పీపుల్ అయితే అక్కడ మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు. సో పిజ్జాస్, పాస్తాస్ ఇలాంటివన్నీ కూడా అక్కడ బాగుంటాయి అన్నమాట. పిజ్జా మాత్రం నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది, పాస్తా కూడా బాగుందన్నమాట. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్గా మనం ఇటాలియన్ ఫుడ్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్, సాలెడ్స్ అలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేము కూడా ఇంకా ఇవాళ అకేషన్ కదా అని చెప్పి కొద్దిగా డిజర్ట్స్ అయితే ట్రై చేసాము. ఈ న్యూ ఇయర్ నుంచి యాక్చువల్గా మేము కొద్దిగా స్వీట్ కంటెంట్ తగ్గించేయాలి అని చెప్పి అనుకున్నాం అనమాట. కంప్లీట్గా కాదు, అకేషనల్గా తినాలి, లేదంటే కొద్దిగా మ్యాక్సిమం డే టు డే తగ్గించేయాలి, ఏదైనా ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడే తినాలి అని చెప్పి అనుకున్నాం. సో ఇంకా అట్లా అందుకని ఇంక ఇవాళ అకేషన్ కాబట్టి, మా యానివర్సరీ కాబట్టి జస్ట్ అట్లా డిజర్ట్స్ అయితే టచ్ చేసాం. డిజర్ట్స్ చాలా బాగున్నాయి. ఇంకా బయటకు వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ మొదలెట్టాం అనమాట. ఫుడ్ తినేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అది చాలా బాగుంది. అంటే మనకి కొద్దిగా రాక్ స్టైల్, అట్లా వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు అట్లా డిఫరెంట్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట. నేను మా అమ్మాయి చూస్తున్నాం అదంతా అక్కడ బాగుంది అని చెప్పి అవన్నీ చూపిస్తున్నాను మా చిన్న పాపకి. మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుందనమాట. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అంతా కూడా ఎలా ఉంటుంది హోటల్ అంతా కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు కూడా ఒక మంచి ఫీల్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందనమాట. మేము కూడా అనుకుంటున్నాం ఇంకసారి ఎప్పుడైనా ఇక్కడ స్టే చేస్తే బాగుంటుంది అని చెప్పి. గట్టిగా అనుకుంటే అవుతుందేమో, చూద్దాం.
ఇలాంటి చోట ఒక్కరోజైనా ఉంటే మనకి లోపలంతా ఎలా ఉంటుంది, ఈ ప్లేస్ అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ స్పెండ్ చేసి 1 డే అంతా అని అనిపించింది. చూడాలి. అంతకుముందు అట్లాగే మేము మ్యారేట్లో స్టే చేసామన్నమాట. సో, ఈసారి కూడా అట్లా ఇక్కడ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది. బెంగుళూరు వెదర్‌కి దట్టు ఇలాంటి హోటల్స్‌లో ఉంటే ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఎటు చూసినా మనకి వాటర్ ఫౌంటైన్స్, అలాగే ప్లాంట్స్, ఒక మంచి రాయల్ లుక్, గుడ్ ఫుడ్ అన్నీ ఉన్న చోట ఉంటే మనకు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది కదా! అలాగే ఇందులో ఒక 3 హోటల్స్ ఉంటాయన్నమాట. ఒకటి కంప్లీట్ కాంటినెంటల్, ఒకటి ఇట్లా బఫే టైపు, ఇంకొకటి ఏదో ఒక బార్ అండ్ రెస్టారెంట్ అట్లాంటివన్నీ కలిపి అట్లా ఉందన్నమాట. మిగతా 2 ఎట్లా ఉంటాయి ఏంటనేది మాకైతే తెలీదు. మేము తినేది ఒక బఫే హోటల్ అనమాట.
అరౌండ్ 4 o'clock వరకు ఇక్కడే ఉన్నాం. హోటల్లో అయితే చాలాసేపు మాకు గడపుతా లేదనమాట ఇంటికి. సో అక్కడే కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అట్లా మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేదంతా వీడియో తీస్తూ చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము. వెళ్ళిన దానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మా యానివర్సరీకి ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. అలాగే గుడ్ ఫుడ్ ఎంజాయ్ చేసాం. దాంతోపాటు ఒక రాయల్ యాంబియన్స్ని కూడా చూసాము అనే ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్గా అయితే వచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా ఈ ప్లేస్ అంతా చక్కగా ఎక్స్ప్లోర్ చేశారు కదా. ఎవరైనా బెంగళూరులో ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహెస్ హబ్. దీంతోపాటు మీరు ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే అది నాకు రీచ్ అవుతుందన్నమాట. ఓకే, వీళ్ళకి నచ్చింది, ఇలాంటి కంటెంట్ చేయొచ్చు, లేదంటే ఇంకా నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, మీకు ఏది నచ్చింది, ఇలాంటివి మీరు కామెంట్స్ రూపంలో చెప్తూ ఉంటే సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఛానల్ గ్రోత్ అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుంది? ఇలాంటి ట్రావెల్ వీడియోసా, లేదంటే ఇట్లాంటి హోటల్స్ డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడమా, లేదంటే గుడ్ ఫుడ్ చేయడమా, ఏదైనా ఇంట్లో హెల్తీగా ఫుడ్ చేయడమా, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో దట్ మాకు కూడా ఏ వీడియోస్ చేయాలి ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో అలా మీ కామెంట్స్ అండ్ లైక్స్ని నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.